భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తుమ్మల గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులుగా బాధ్యత చేపట్టిన తదనంతరమే మన ఖమ్మం నగరంలో ఈ 3 టౌన్ ప్రాంతంలో ఉన్న మార్కెట్ని మన భారతదేశంలోనే అత్యాధునికమైన వసతులని ఏర్పాటు చేసుకోవడం మనం 3 టౌన్లో చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఇటీవల ప్రారంభమైన గ్రీన్ఫీల్డ్ హైవే కానివ్వండి, లేదా మనకు చూసినట్లయితే స్వామినారాయణ స్కూల్ ఖమ్మంకి అందుబాటులో తీసుకురావడం కానివ్వండి, ఇస్కాన్ టెంపుల్ అయితే ఏంటి, లేదా టీటీడీ వారి ఆధ్వర్యంలో దేవస్థానం ఖమ్మంలో నిర్మించడం కానివ్వండి, లేదా ఖమ్మానికి కిలా నుంచి రోప్వే నిర్మించడంలో కానీ ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి తుమ్మల గారు ప్రత్యేక కృషి సల్పిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా మన ప్రభుత్వం నిర్మిస్తున్న మున్నేరు ప్రొడక్షన్ వాల్ కానివ్వండి, లేదా 1250 కోట్లతో యూజీడీ ఖమ్మంలో ఏ విధంగా మనం పని నడుస్తూ ఉంది. అదేవిధంగా 500 కోట్లతో భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా వసతుల కల్పన కూడా జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చినట్లయితే ఒక దశాబ్దాల కాలంగా ఒక కలగా మిగిలి ఉన్నటువంటి సారథినగర్ రైల్వే అంటారు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతోమంది మారినాయి, కానీ ఆ ప్రజలకి అవసరమయ్యే ఆ సారథినగర్ రైల్వే అంటారు బ్రిడ్జిని అప్పుడైనా ఇప్పుడైనా అందుబాటులోకి తీసుకొచ్చిన నాయకులు మన తుమ్మల నాగేశ్వరరావు గారు. వారు బాధ్యతలు చేపట్టగానే వెంటనే ఇక్కడ శంకుస్థాపన చేసి మళ్ళీ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ యొక్క సారథినగర్ అండర్ బ్రిడ్జ్ ద్వారా ఈ మామిడిగూడెం, సారథినగర్, జూబ్లీపుర ఈ ప్రాంతాలన్నింటి కూడా కనెక్టివిటీ పెరిగి చాలా రవాణా సదుపాయం మెరుగుపడింది. అదేవిధంగా మనం చూసినట్లయితే గోళ్లపాడు ఛానల్ కూడా గతంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా అప్పటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా బాగు చేయాలి, ఈ మురికి వాడలంతా కూడా మనం సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో వారు ఏదైతే డిజైన్ తయారు చేసి తీసుకొచ్చారో అది గత ప్రభుత్వంలో అది పూర్తి కాకపోగా అది కొత్త అవస్థలు తీసుకొచ్చి పెట్టింది. దాన్ని మళ్ళీ పరిశుభ్రం చేసి దాన్ని మెయింటెనెన్స్ ఇవ్వడానికి మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కోట్లాది రూపాయల వ్యయం వెచ్చించి దాన్ని పరిశుభ్రం చేయడమే కాక దానికోసం ప్రత్యేకంగా ఒక మిషన్ని తెప్పించి ఆ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏదైతే ఉందో అది మొత్తం బ్లాక్ అయిన దాన్ని ఒక మిషన్ ద్వారా మరికొద్ది రోజులు మనం శుభ్రం చేసుకోబోతా ఉన్నాం.